గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. భారీ స్కోరు దిశగా సాగుతోంది. ట్రావిస్ హెడ్ వరుసగా మరో సెంచరీ సాధించాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ హెడ్ శతకం బాదిన సంగతి తెలిసిందే. టెస్టులో హెడ్కు 9వ సెంచరీ కాగా టీమిండియాపై మూడోది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ నుంచి టీమిండియాపై హెడ్ ఆడిన గత 11 ఇన్నింగ్స్లలో 84.90 సగటుతో 849 పరుగులు చేశాడు. కానీ హెడ్ కోసం ఎలాంటి వ్యూహాలు రచించలేదు. సాధారణ కెప్టెన్సీతోనే రోహిత్ జట్టును నడిపిస్తున్నాడు. హెడ్ అటాకింగ్ గేమ్ మొదలుపెట్టిన వెంటనే డిఫెన్సివ్ కెప్టెన్సీకి వెళ్లిపోయాడు. హెడ్ను కట్టడి చేయటానికి ఫీల్డర్లను ప్రత్యేకంగా మోహరించలేదని రోహిత్పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. అయితే రోహిత్ ఫీల్డర్గానూ గబ్బా టెస్టులో ఆకట్టుకోలేకపోయాడు. స్లిప్పులో హెడ్ క్యాచ్ను జారవిడిచాడు. రెండో రోజు ఆటలో టీ విరామం అనంతరం హెడ్ను అవుట్ చేసే అవకాశం వచ్చింది. నితీష్ రెడ్డి వేసిన బంతిని హెడ్ షాటుకు యత్నించాడు. కానీ బంతి అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది. స్లిప్లో ఉన్న రోహిత్ తన ఎడమవైపుకు బంతిని అందుకోటానికి 2 చేతులతో ప్రయత్నించాడు. కానీ క్యాచ్ను విజయవంతంగా అందుకోలేకపోయాడు. అది సులువైన క్యాచ్ కానప్పటికీ అందుకోలేనంత కష్టతరమైన క్యాచ్ అయితే కాదని వ్యాఖ్యాతలు పేర్కొన్నాడు. మరోవైపు రోహిత్ ఫీల్డింగ్పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి.